హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు. ఇక మీదట మీకు పథకాలు అనేటివి రావాలంటే ఈ కార్డు అనేది కీలకంగా మారనుంది. కుటుంబాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఒక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది విడుదల చేయబోతున్నారనమాట. జూన్ 12 నుంచి అయితే కార్డులు పంపిణీ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రేషన్ కార్డు ఏదైతే ప్రాధానికంగా తీసుకొని ఆ యొక్క రేషన్ కార్డు ఆధారంగా పథకాలు అనేటివి వస్తున్నాయో, సో రాబోయే రోజుల్లో రేషన్ కార్డుకి బదులుగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రాబోతున్నాయి. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ ద్వారా ప్రయోజనాలు ఏంటనేది చెప్తాను. అలానే ముఖ్యంగా ఎఫ్బిఎంఎస్ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అయితే వివరాలు అయితే సేకరిస్తున్నారనమాట. దీని గురించి సో మీకు చెప్తాను. అలానే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది చేస్తూ ఉంది. సో ఇక్కడ ఆ డేటా ఆధారంగానే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రావడం జరుగుతుందని చెప్పి సమాచారము. పూర్తి వివరాలు అయితే అందిస్తాను. సో దీని మీద నిన్నటి రోజున ఒక జియో అయితే రిలీజ్ కావడం జరిగిందనమాట. ఆ జియోని కూడా మీకు చూపిస్తాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ నలుగురికి రీచ్ అవుతుంది. యూట్యూబ్ రికమెండ్ కూడా చేస్తుంది అనమాట. అలానే ఈ కార్డుకి సంబంధించినటువంటి మీకు ఏమైనా డౌట్ కనుక ఉండినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే జరుగుతుందన్నమాట. ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కుటుంబాలన్నింటినీ కూడా ఏకీకృతం చేస్తూ ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అయితే రన్ అవుతున్నాయన్నమాట. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించి మంత్రులను కూడా కేటాయించారనమాట. ఎంగేజ్ చేస్తున్నట్లు మంత్రులను కూడా కేటాయిస్తున్నామని చెప్పి సో నిన్నటి రోజున ఒక అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ యొక్క అబ్స్ట్రాక్ట్లో వచ్చేసి కొంతమంది మంత్రులను అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అయితే అసైన్ చేస్తున్నారనమాట. వీరి ఆధ్వర్యంలో వివిధ శాఖల ద్వారా అయితే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రాబోతున్నాయి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు మరియు మీకు ఇక్కడ ఇచ్చేటువంటి డేటా ఏదైతే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా వస్తున్నటువంటి డేటా ఆధారంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి వస్తాయి కదా. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి అయితే ఉపయోగపడుతుంది. అంటే మీకు అన్ని శాఖల ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్ అనేది మేనేజ్ చేయబోతుందని చెప్పి తెలుస్తుంది అనమాట. సో వీటి గురించి మరికొంత సమాచారం అయితే తెలుసుకుందాం. అసలు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటనేది ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను చూడండి. ప్రతి కుటుంబానికి ఒక డేటాబేస్ అనేది తయారు చేస్తుంది ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. అదే ఆధారంగా అన్ని పథకాలు ఇస్తారు. ఒక కుటుంబానికి ఏ పథకాలు వచ్చాయో ఒకే చోట కనిపిస్తాయి. అర్హులైనటువంటి వారికి మాత్రమే పథకాలు చేర్చేలా ఈ యొక్క సిస్టమ్ అనేది వర్క్ కాబోతుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక కుటుంబానికి అన్ని పథకాల లాభాలు ఒకే సిస్టమ్ ద్వారా ఇవ్వడం, దీన్నే ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అంటారు. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా కార్డు అనేది వస్తుంది. సో ఈ యొక్క కార్డు అనేది ఫిజికల్ కార్డు, ఏదైతే ఇప్పుడు మనం రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డు రూపంలో అయితే చూస్తున్నామో సేమ్ అదేవిధంగా క్యూఆర్ కోడ్తో కలిగినటువంటి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్లో సో నంబర్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అనేటివి ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి ఇక్కడ మనకు ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఆధారంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా వస్తుందని చెప్పి మనము తెలుసుకున్నాం గతంలో కూడా. అయితే ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో 2-3 రేషన్ కార్డులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు ఏదైతే ఒకే కుటుంబంగా ఒకే యూనిట్గా పరిగణించబడతారో అందులో దాదాపు 4-5 నుంచి దాదాపు 10-15 మంది వరకు కూడా ఉండవచ్చు అనమాట ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో. అయితే ఇక్కడ మనకు కుటుంబాలను 3 రకాలుగా అయితే విభజించినట్లు కూడా తెలుస్తుంది. సో దాని గురించి కూడా ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న కుటుంబాన్ని 1 నుంచి 3 మంది ఉంటే దాన్ని చిన్న కుటుంబంగా అయితే పరిగణిస్తారనమాట. సో మధ్య కుటుంబం వచ్చేసి 4 నుంచి 6 మంది కనుక ఉండినట్లయితే దాన్ని మధ్య కుటుంబాలుగా అయితే ఉంటాయి. సో పెద్ద కుటుంబం అనేది 7 మందికి పైగా ఉంటే పెద్ద కుటుంబంగా భావించి కార్డులు అనేటివి జనరేట్ కావడం జరుగుతుందన్నమాట. అలానే ఇప్పుడు మనము ఒక కమిటీ అనేది అసైన్ చేశారని చెప్తున్నారు కదా. సో మంత్రుల ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పి సో ఇలా గ్రూప్ మెంబర్స్ సంబంధించి ఈ యొక్క కమిటీ అనేది ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాం కదా. ఈ కమిటీ చేసేటువంటి పనులు చూడండి. సో కమిటీ వచ్చేసి ఫ్యామిలీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా డివైడ్ చేయాలనేది నిర్ణయించుకుంటారనమాట. అదేవిధంగా ఈ కమిటీ ఆధ్వర్యంలోనే పథకాలకు ఎవరు అర్హులు,
అదేవిధంగా ఆర్థిక పరిస్థితి, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితి ఎలా ఉందనే నిర్ణయాలు అనేటివి తీసుకుంటారు. అలానే ఇక్కడ మనకు కుటుంబం పరిమాణం ఆధారంగా లాభాలను అందిస్తారు. అదేవిధంగా ఒక కుటుంబానికి లభించే మొత్తం లాభాలకు పరిమితి ఎంతవరకు ఉండాలనేది కూడా నిర్ణయిస్తారనమాట. మొత్తానికి ఫ్యామిలీ కార్డు కూడా వీరి ఆధ్వర్యంలోనే, ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జనరేట్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీరు చూసుకున్నట్లయితే దాదాపు 6 శాఖలకు సంబంధించిన వారైతే ఇంక్లూడ్ అయి ఉంటారు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అనేది జనరేట్ చేయడంలో. సో కాబట్టి జూన్ నుంచి ఈ యొక్క కార్డులు అనేటివి పంపిణీ చేయబోతున్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా. మొదటి విడత కింద 5 లక్షల మందికి అయితే కార్డులను జనరేట్ చేస్తారనమాట. ఈ కార్డులు జనరేట్ చేయడం ద్వారా ఈ యొక్క ట్రయల్ రన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కార్డులు అనేవి వస్తాయి. ఈ మధ్యలో ట్రయల్ రన్ అనేది జరుగుతుందన్నమాట కార్డు మీద. సో అది కనుక ఓకే అయినట్లయితే జూన్ 12 నుంచి అయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి సో మనకు ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఈ కార్డు ద్వారా మీకు చాలా ప్రయోజనాలు అనేవి ఉంటాయండి. ప్రభుత్వ పథకాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలన్నా ఈ కార్డే ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం లెక్కల్లో ఏ డిపార్ట్మెంట్ ద్వారా మీకు బెనిఫిట్స్ అనేవి వచ్చాయనే డేటా కూడా ఉంటుంది. అలానే పేపర్లెస్ వర్క్, అంటే మీరు ఏదైనా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ మీకు డైరెక్ట్గా ఆ కార్డు నెంబర్, అంటే మీకు కుటుంబానికి సంబంధించి ఇచ్చేటువంటి కార్డు నెంబర్ ద్వారానే అప్లికేషన్ ఆటోమేటిక్గా ఫిల్ అవుతుందన్నమాట. సో ఇలా చాలా బెనిఫిట్స్ అనేటివి ఉండబోతున్నాయండి ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్కి సంబంధించి. అలానే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కూడా ఏం చేస్తుందో మీకు అందరికీ కూడా తెలుసు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబం యొక్క పరిస్థితి వివరాలు, ఆస్తుల వివరాలు, అలానే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఉద్యోగ వివరాలు మరియు వారికి సంబంధించిన విద్యా వివరాలు, ఇలా చాలా డేటా అంతా కూడా కలెక్ట్ చేస్తున్నారనమాట. దీని అంతటిని కూడా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సో మెయింటైన్ చేస్తుంది. ఒకే డేటాబేస్లోకి ఒక ఫ్యామిలీని ఒక యూనిట్గా పరిగణించి అయితే తీసుకుంటుందని సో మీకు ఇక్కడ అర్థమవుతుందని నేను మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేటివి రాబోతున్నాయి. దీనికి సంబంధించి మంత్రులను కూడా, వివిధ శాఖలకు సంబంధించిన వారిని కూడా కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు అయితే కమిటీలు అనేటివి ఏర్పడి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ ఇచ్చేదానికి ప్రోత్సాహకాలను అయితే అధికారులకు ఆదేశాలు అయితే వచ్చినట్లు తెలుస్తున్నాయి అన్నమాట. ఓకేనా. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మీకు లేటెస్ట్గా వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి తెలియజేస్తాను. అలానే మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది అప్డేట్ చేస్తున్నానండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఏదైనా సమాచారం మీకు ముందుగా తెలుసుకోవాలి, మీకు తెలియజేయాలనుకుంటే తప్పకుండా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ ముందుగా ఫార్వర్డ్ కావడం జరుగుతుంది కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. అలానే మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. అలానే యూట్యూబ్ కూడా రికమెండ్ చేస్తుంది ఈ టాపిక్ బాగుంది అని. ఓకేనా. జియో కూడా మీకు చూపించాను. జెన్యూన్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.